అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మాఘ సోమవారం. ఎంతో విశేషమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. ఒకనాడు కైలాసంలో పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పినటువంటి మాఘ పురాణంలోని ఈ కథను ఎవరైతే కడు నిష్ఠతో వింటారో వారికి శ్రీమన్నారాయణుల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ప్రాప్తిస్తుంది. స్వామివారు అమ్మవారికి చెప్పినటువంటి ఈ కథను ఇప్పుడు నేను మీకు వివరిస్తున్నాను. పార్వతి, మాఘస్నానం చాలా గొప్పది. మాఘస్నానం చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను నిష్ఠతో పూజించిన వారికి ఎలాంటి పాపాలైనా నశించిపోతాయి. అందులకు ఒక ఉదాహరణతో కూడినటువంటి ఒక కథ ఉంది, నీకు తెలియజేస్తాను. సావధానురాలవై శ్రద్ధగా ఆలకించు అంటూ ఈ విధంగా తెలియపరుస్తున్నారు. శాంభవి, గౌతమ మహర్షి ఒకనాడు తన శిష్యులతో కూడి తీర్థయాత్రలు చేసేందుకు ఉత్తర దిశకు బయలుదేరి వెళతాడు. వారు అనేక పుణ్యనదులలో స్నానాలు చేస్తూ ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు అన్నీ దర్శిస్తూ మార్గమధ్యమున ముని పుంగవులతో ఇష్టాగోష్ఠులు జరుపుతూ ఆ తరువాత మాఘమాసం ప్రవేశించడం వలన కృష్ణానదిలో స్నానం చేయాలని చెప్పి ఆ ప్రాంతానికి వచ్చి విడిది చేస్తారు. గౌతమ ముని తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయంలో స్నానం చేసి తీరంలో ఉన్నటువంటి ఒక రావి చెట్టు వద్దకు వచ్చి ఆ యొక్క రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీనులై శ్రీహరిని విధియుక్తముగా పూజిస్తాడు. ఆ తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావం గురించి చాలా శ్రద్ధగా వినిపిస్తూ ఉంటాడు. ఆ విధంగా ప్రతి దినం ఆచరిస్తూ ఉండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట ఒక మండపాన్ని ఏర్పరిచి ముగ్గులు బొట్లు పెట్టి మామిడాకు తోరణాలు కట్టి చక్కగా అలంకరిస్తారు. ఆ మండపం మధ్యలో శ్రీహరి చిత్రపటం ఉంచి స్వామిని పూజిస్తారు. ఆ విధంగా పూజిస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడకు ఒక ఆడకుక్క వచ్చి భగవంతునికి చేస్తూ ఉన్నటువంటి ఆ పూజా విధి విధానం అంతా కూడా రెప్పవాల్చకుండా కడు దీక్షతో చూస్తూ ఆ రావి చెట్టుకు ఎదురుగా కూర్చుని ఉంటుంది. ఇక శిష్యులు వారి వద్ద ఉన్నటువంటి దండంతో దానిని బెదిరిస్తారు. ఆ కుక్క అక్కడి నుండి లేచి ఉత్తర దిశ వైపు వెళ్ళి మరలా తూర్పు తిరిగి ఆ వైపు నుండి దక్షిణ దిశకు కదిలి మరలా యథాప్రకారం పడమటి దిశలోనే కూర్చుంటుంది. ఇక శిష్యులు మరలా ఆ కుక్కను బెదిరిస్తారు. ముందు చేసిన విధంగానే రెండవసారి కూడా ఆ మండపం చుట్టూ తిరిగి వస్తుంది. ఇక శిష్యులు ఆ మండపం చుట్టూ ప్రదక్షిణ చేసినందువలన అది మాఘమాసం అయి ఉన్నందువలన వెంటనే ఆ కుక్క రూపం వదిలి ఒక రాజుగా మారిపోతాడు. కుక్క రూపంలో ఉన్నటువంటి ఒక రాజు. ఆ రాజు సకలాభరణాలను ధరించిన వాడై మునుల ఎదుట నిలబడి మునులందరికీ నమస్కరిస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఆ కుక్క రాజుగా మారిపోవడం చూసినటువంటి మునులు గౌతమ మహర్షితో కూడా అమితమైనటువంటి ఆశ్చర్యానికి గురవుతారు. అప్పుడు గౌతమ మహర్షి ఆ రాజుతో, ఓయి, నీవెవరవు? నీవు ఈ విధంగా మారేందుకు కారణమేమిటి అంటూ ఆ రాజును ప్రశ్నించగా అప్పుడు ఆ రాజు, మునిచంద్రమా, నేను కళింగరాజును. మాది చంద్రవంశం. నా పేరు జయచంద్రుడు. నాకు అన్ని విద్యలయందును చక్కగా ప్రావీణ్యం ఉంది. నా దేశ ప్రజలను ధర్మ మార్గాన చక్కగా పరిపాలన చేస్తూ ఉండేవాడిని. దాన ధర్మాలను అన్నీ వారికి ఏదడిగితే అది ఇస్తూ వారికి కావలసినటువంటి ప్రతి ఒక్కటి వారికి ఇవ్వడంలో నాకు ఎంతో ఇష్టంగా ఉండేది. నేను అనేక దానాలు కూడా చేసి ఉన్నాను. గోదానం, భూమి, హిరణ్య, సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను. ఎక్కువగా అన్నదానం, తిలదానం కూడా చేశాను. అనేక ప్రాంతాలలో చెరువులు తవ్వించాను. నూతులు తవ్వించి బాటసారులకు నీడనుచ్చు నిమిత్తం అన్న సత్రములను, మంచినీటి చలివేంద్రములను ఇలా మరెన్నో పుణ్యకార్యాలను చేసి ఉన్నాను. అదేవిధంగా అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించి ఉన్నాను. సద్బ్రాహ్మణుల చేతను, వేదాలు చదువు పండితుల చేతను ఎన్నో క్రతువులు చేయించాను. పురాణాలలో ఉన్నటువంటి అన్ని ధర్మాలను చేసి ఉన్నాను. కానీ నేను ఈ విధంగా అసలు కుక్కనయ్యాను. దానికి కూడా కారణం లేకపోలేదు. ఆ కారణం కూడా మీకు వివరిస్తాను, వినండి. ఒకానొక దినమున ఒక మునిపుంగవుడు గొప్ప యజ్ఞం చేయడానికి తలపెడతాడు. యజ్ఞం చెయ్యాలి అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు కదా. దానికి కావలసినటువంటి దానం, వస్తు సముదాయం చాలా కావాలి. కాబట్టి ఆ మునిపుంగవుడు నా వద్దకు వచ్చి ఆ యజ్ఞానికి కావలసినటువంటి వస్తువుల గురించి నా వద్ద అర్థిస్తాడు. ఇక మునిసత్తముడు వచ్చిన వెంటనే అతనికి ఎదురేగి
కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశలమైనటువంటి ప్రశ్నలను అడిగాను. ఆ తరువాత ఆ ముని ఎంతో సంతోషించి, రాజా, నీకు గుప్త విషయములు కొన్ని తెలియపరుస్తాను, శ్రద్ధగా ఆలకించు. ఈ మాసంలో మకర రాశి యందు సూర్యుడు ప్రవేశిస్తాడు. ఆ దినము సూర్యోదయమైన తర్వాత నీవు స్నానం చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యం గురించి చదవడం కానీ లేదంటే ఎవరి ద్వారానైనా వినడం కానీ చెయ్యాలి. దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అంతేకాదు, అశ్వమేధ యాగం చేసిన వారికి ఎంతటి ఫలితమైతే కలుగుతుందో అంతటి ఫలితం కలుగుతుంది. తీర్థ స్నానాలు చేయగా వచ్చినటువంటి ఫలం కానీ లేక దాన పుణ్యములు అనగా పంచయాగాలు చేసినంత ఫలం కానీ పొందగలుగుతావు. మాఘశుద్ధ సప్తమి ఆదివారం వచ్చినా కానీ దశమి ఆదివారం వచ్చినా కానీ ఉదయమే స్నానం చేసి మాఘ పౌర్ణమి రోజైనా సరే ఉదయాన్నే స్నానం చేసిన వారు ఎటువంటి పాపాల నుండైనా సరే తప్పకుండా విముక్తి పొందగలుగుతాడు. ఒకవేళ ఇతర జాతుల వారైనా సరే మాఘమాసమంతా కూడా కడు నిష్ఠతో నదీ స్నానం ఆచరించి దాన ధర్మాలు మాఘ పురాణం పఠిస్తే లేదంటే వింటే మరుజన్మలో బ్రాహ్మణుడై జన్మిస్తాడు అంటూ ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించిన విధంగా మాట్లాడి ఈ విధంగా అన్నాను. అయ్యా మునిసత్తమా, మీరు పలికినటువంటి విషయములను నాకు ఎందుకు తెలియజేస్తున్నారు? నాకు వాటి గురించి బాగా తెలుసు. అవన్నీ కేవలం బూటకములే. వాటిని నేను యథార్థములని అంగీకరించను. ఏవో అతిశయోక్తులు తప్ప మరొకటి కాదు. కాబట్టి నేను ఈ మాఘస్నానములు చేయట కానీ దాన పుణ్యాదులు చేయట కానీ పూజా నమస్కారములను ఆచరించట కానీ చెయ్యను. ఈ చలిదినములలో చన్నీళ్ళ స్నానం చేయడం ఎంతటి కష్టమో నీకు తెలియదా? ఇక నాకు ఈ నీతి బోధనను చెప్పేందుకు ఇప్పుడే ఈ క్షణమే ఆపివేసి నీ దారిన నీవు తిరిగి వెళ్ళు అని ఆ మునితో చెప్పాను. ఆ మాటలకు మునికి బాగా కోపం వచ్చింది. ఆ తరువాత ఆ ముని ముఖం చిట్లించుకొని, సరే, నేను నీకు చెప్పవలసింది చెప్పాను, అది నా ధర్మం అంటూ యజ్ఞానికి కావలసినటువంటి ధనాన్ని కూడా తీసుకోకుండా నా నుండి వెళ్ళిపోబోయాడు. అప్పుడు నేను ఆ ముని చేతులను పట్టుకొని అతన్ని బ్రతిమిలాడి ఎట్టకేలకు ముని అంగీకరించే విధంగా అతన్ని బ్రతిమిలాడిన తర్వాత అతనికి కాస్త ధనాన్ని ఇచ్చాను. అతను ఆ ధనాన్ని తీసుకొని నా దగ్గర నుండి వెళ్ళిపోయాడు. ఆ విధంగా నేను కొంతకాలం రాజ్యాన్ని ఏలి ప్రాణములను విడిచిపెట్టాను. ఆ తరువాత నాకు ఇదిగో ఈ కుక్క జన్మయే వచ్చింది. నా పాప ఫలమేమో కానీ కుక్కగా 7 జన్మలను బాధపడ్డాను. ఇప్పుడు మీరు చేసేటటువంటి ఈ పూజా స్థలం చుట్టూ 3 పర్యాయములు ప్రదక్షిణాలు చేశాను. అయితే నా పూర్వజన్మ నాకు కలిగింది. దైవయోగమున ఎవ్వరూ తప్పించలేరు. కాబట్టి ఈ విధంగా కుక్క జన్మతో ఉండగా మరలా నాకు పూర్వజన్మ ఏ విధంగా సంక్రమించిందో కాస్త తెలియజేయండి అంటూ ఆ రాజు గౌతమ మహర్షిని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు చెప్పినటువంటి ఆ మాటలను అన్నీ ఆలకించినటువంటి గౌతమ ముని ఆశ్చర్యపడి, మాఘమాసమును నీవు చులకనగా చూసినందువలన ఎంతటి విపత్తు కలిగినదో నీ అనుభవమే నీకు చెబుతుంది కదా రాజా. నీ వద్దకు వచ్చినటువంటి ఆ మునిసత్తముడు చాలా ఉత్తముడు. అతను పలికినటువంటి ప్రతి విషయము యథార్థములే. నీవు కుక్కవై ఏ విధంగా పవిత్రుడవయ్యావో ఆ వృత్తాంతం గురించి వివరిస్తాను, శ్రద్ధగా ఆలకించు. నేను నా శిక్షలతో ఈ మాఘమాసమంతా కృష్ణవేణి తీరంలో ఉన్నటువంటి ఈ కృష్ణానదిలో మాఘమాసమంతా స్నానములు జపములను చేసి తిరిగి మరొక పుణ్యనదికి వెళదామని చెప్పి వచ్చి ఉన్నాను. మేమందరము ఇదిగో ఈ రావి చెట్టు కింద విష్ణుదేవుని యొక్క విగ్రహాన్ని పెట్టి పూజిస్తూ ఉన్నాము. కుక్క రూపంలో ఉన్నటువంటి నీవు నీ దారిన పోతూ ఇక్కడ ఉన్నటువంటి నైవేద్యాలను చూసి తినాలి అనేటటువంటి ఆశతో పూజా సమీపానికి వచ్చి కూర్చున్నావు. అప్పుడు నీవు ఎలా ఉన్నావో తెలుసా? నీ శరీరం అంతా బురదతో మైల తగిలి ఉంది. చూసేందుకు చాలా అసహ్యంగా ఉన్నావు. పరిశుద్ధమై భగవంతుని పూజ చేస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడకు జంతువు కానీ పక్షి కానీ వస్తే దానిని తరిమివేయడం సహజమే కదా. నీవు అసహ్యంగా ఉన్నందువలన నా శిష్యులు నిన్ను తపోదండంతో తరిమివేశారు. నైవేద్యం తినాలి అనేటటువంటి ఆశతో ఈ మండపం చుట్టూ తిరిగి యథాస్థానానికి వచ్చి కూర్చున్నావు. మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోవడం వలన తిరిగి మరలా వచ్చావు. అలా 3 పర్యాయములు తిరగడం వలన భగవంతుడు నీ రూపాన్ని మార్చి నీ నిజరూపాన్ని నీకు ప్రసాదించాడు అని అనగా, మాఘమాస ఫలం భగవంతుని మండపం చుట్టూ తిరగడం వలన పునర్జన్మ వచ్చిందన్నమాట.
ఇక మాఘమాసం అంతా నదిలో స్నానం చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనం చేసినచో ఇంకా ఎంతటి ఫలితం వస్తుందో నువ్వే ఒక్కసారి ఊహించు అంటూ గౌతమ ఋషి చెప్పగా ఆ రాజు ఎంతో సంతోషించి గౌతమ ఋషికి అతని పరివారం అంతటికీ నమస్కరించి అతను చేసినటువంటి తప్పును మన్నించమని చెప్పి వేడుకుంటూ ఉండగా అంతలో ఆ రావి చెట్టులో ఉన్నటువంటి ఒక తొర్ర నుండి ఒక మండూకం బయటకు వచ్చి గౌతమ ఋషి పాదాలపై పడి బెకబెకమని అరిచి అటూ ఇటూ గెంతుతూ ఉంటుంది. అలా హఠాత్తుగా కప్ప రూపాన్ని విడిచిపెట్టి ముని వనితగా మారిపోతుంది. ఆమె నవ యవ్వనవతి, అతి సుందరాంగి. ఆమె గౌతమ ఋషిని చూడగానే తనకు జ్ఞానోదయమై పూర్వజన్మ వృత్తాంతమంతా ఆమెకు జ్ఞాపకం వస్తుంది. అప్పుడు గౌతమ ముని, అమ్మాయి, నీవెవరిదానవు, నీ నామధేయం ఏమిటి, నీ వృత్తాంతం ఏమిటో తెలియజేయి అని ప్రశ్నిస్తాడు. గౌతమ మునిని చూడగానే తన పూర్వజన్మ వృత్తాంతం అంతా ఆమెకు తెలియవస్తుందన్నమాట. అప్పుడు ఆవిడ గౌతమ మునికి ఈ విధంగా చెబుతుంది. ఓ మునిపుంగవా, నేను పూర్వజన్మలో నా వృత్తాంతం గురించి తెలియజేస్తాను వినండి. నా జన్మస్థానము గోదావరి నదికి సమీపంలో ఉన్నటువంటి ఒక కుగ్రామం. నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరీ తీర్థవాసి అయినటువంటి జ్ఞానానందుడు అనేటటువంటి అతనికి ఇచ్చి పెళ్లి చేశాడు. అతను దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి. మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురానికై వెళ్ళాను. మరికొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించింది. ఒకనాడు నా భర్త, సఖీ, మాఘమాసం ప్రవేశించింది. మాఘమాసం చాలా పవిత్రమైనది. దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరం మాఘస్నానములు చేస్తూ ఉన్నాను. నీవు నా భార్యవు కాబట్టి నీవు ఈ మాఘమాసం అంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరించు. ప్రతి దినము ప్రాతకాలమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత ఆ సమయానికే తెల్లవారిపోయి సూర్యోదయం అయిపోతుంది. సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి వెళ్ళి నదిలో స్నానం చెయ్యి. ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటాన్ని పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు ధూప దీపాలను వెలిగించి స్వామికి కండ శర్కర పటిక బెల్లంని నైవేద్యంగా పెట్టి స్వామిని నమస్కరించు. ఆ తరువాత తులసి తీర్థంలోనికి పుచ్చుకొని తలకు రాసుకో. మన కుటీరానికి వచ్చి మాఘ పురాణాన్ని రోజుకు ఒక అధ్యాయం చొప్పున పఠించు. దీనివలన నీకు చాలా మంచి ఫలితం కలుగుతుంది. నీ 5వతనం చల్లగా ఉంటుంది అని నాకు హితబోధ చేశాడు. కానీ నేను మాత్రం అతని మాటలను వినిపించుకోకుండా రుసరుసలాడి అతనిని నీచంగా చూశాను. నా భర్త శాంత స్వరూపుడు అయినప్పటికీ నేను హద్దుమీరి మాట్లాడటం వలన అతనికి కోపం వచ్చి నన్ను శపించాడు. ఓసి మూర్ఖురాలా, నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావు అని అనుకున్నాను కదే. ఇంత దైవద్వేషమని నాకస్సలు తెలియదు. నీవిక నాతో ఉండడానికి తగవు. మాఘమాస వ్రతం నీకింత నీచంగా కనిపించిందా? సరే, నీ పాపం నిన్నే శిక్షిస్తుంది. కాబట్టి నీవు కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి రావి చెట్టు త్వరలో మాండూక రూపంలో నుందువుగాక అంటూ నన్ను శపించాడు. వారి సింహగర్జనకు నేను వణికిపోయాను. వారి శాపానికి భయపడిపోయాను. వారి రౌద్రాకారాన్ని చూడలేకపోయాను. నాకప్పుడు జ్ఞానోదయం కలిగింది. నా తప్పును నేను తెలుసుకున్నాను. అయితే ఎంతటి మూర్ఖత్వంగా ప్రవర్తించానో నాకు బాగా అర్థమయ్యి పశ్చాత్తాపం కలిగింది. వెంటనే భర్త పాదాలపై పడి 2 పాదాలను పట్టుకొని నాకు ఈ శాపం ఏ విధంగా తొలగిపోతుందో, మరలా నేను ఏ విధంగా కలుసుకోవాలో నాకు ప్రాయశ్చిత్తమే లేదా అంటూ నా భర్తను పరిపరి విధాలుగా ప్రార్థించగా అప్పుడు నా భర్త కొంత తడువు ఆలోచించి ఒక గడువు పెట్టాడు. అది ఏమిటి అంటే, గౌతమ మహర్షి గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి తన ఆశ్రమము నుండి ఉత్తర దేశ యాత్రలు చేస్తూ ఉండగా బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానం చేయుటకు వస్తాడు. అలాంటి సమయంలో నీవు ఆయన్ను దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావం వలన నీకు నిజరూపం కలుగుతుంది అని చెప్తూ ఉండగా నేను వెంటనే కప్పరూపాన్ని దాల్చాను. నా భర్త కూడా నా మూర్ఖత్వానికి విచారించాడు. నేను కప్పరూపంతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి ఈ రావి చెట్టు త్వరలో నివాసాన్ని ఏర్పరచుకొని ఇక్కడే జీవిస్తూ మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇది జరిగి కనీసం ఎంతకాలమైందో నాకు ఏమాత్రం గుర్తులేదు, అలాగే తెలియదు అంటూ తన వృత్తాంతమంతా గౌతమ మునికి తెలియజేస్తుంది.
అప్పుడు గౌతమముని, అమ్మాయి భయపడవద్దు, నీకీ శాపం కలిగి 1000 ఏళ్ళు పైగా అయిపోయింది. ఇంతకాలం నీవు అనేక కష్టాలు పడి 1000 ఏళ్ళు నీ భర్త అయినటువంటి ఆ జ్ఞానవంతుడు ఏకాంతంగా చాలా కాలం జీవించి హరినామ సంకీర్తనలు చేస్తూ మృత్యుడయ్యాడు. అతనిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు. నీవు తన మాటలను విననందువలన ఎంత కష్టాలు అనుభవించావో ఇప్పుడైనా తెలిసింది కదా. మాఘమాస ప్రభావం అసామాన్యమైనది. సకల సౌభాగ్యాలు, పుత్ర సంతతి, ఆరోగ్యం కలగడమే కాకుండా మోక్ష సాధనమైనటువంటి గొప్ప మాసం. దీనికి మించినటువంటి మరొక వ్రతం లేదు. విష్ణుమూర్తికి ప్రియాతి ప్రియమైనటువంటి మాసం. ఇలాంటి వ్రతాన్ని ఆచరించమని చెప్పి నీ భర్త ఎంత చెప్పినను నీవు వినిపించుకోలేదు. నీ భర్త దూరదృష్టి కలిగినటువంటి జ్ఞాని. అతని గుణగణాలు చాలా మంచివి. నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత తన వంశాభివృద్ధి చేసుకోవాలి అని ఆయన ఎంతో కలలు కన్నాడు. అలాగే ఎంతో ఆశతో ఉండేవాడు. కానీ కేవలం నీ వలన అతనికి తన ఆశలన్నీ నిరాశలైపోయాయి. నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను శపించవలసి వచ్చింది. నిన్ను నీళ్లలో స్నానం చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందుకు నీకు నీరు దొరకకుండా చెట్టు త్వరలో జీవించమని చెప్పి శపించాడు. ఈ దినమున నా సమక్షంలో దైవ సన్నిధిని పడినందున నీ భర్త శాపం నుండి నీవు మరలా తిరిగి నీ నిజరూపాన్ని నువ్వు పొందగలిగావు. అందులోనూ ఇది మాఘమాసం, కృష్ణానదీ తీరం కాగా మాఘమాస వ్రత సమయం నీకు అన్ని విధాలా అనుకూలమైనటువంటి రోజుగా మారింది. అందువలన నీవు వెంటనే శుచివైరా. స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలమున స్నానం చేసిన వారు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు. ఎవరైనా కానీ తెలిసి కానీ తెలియక కానీ మాఘ శుద్ధ సప్తమి, దశమి, పౌర్ణముల యందున పాడ్యమి రోజున నదీ స్నానాలను ఆచరించి అలాగే స్వామివారిని పూజించిన ఎడల వారికి ఉన్నటువంటి పాపాలన్నీ నశించిపోతాయి. మాఘ శుద్ధ పాడ్యమి నాడు స్నానము కానీ అలాగే దశమి, ఏకాదశి, ద్వాదశి దినములలో స్నానం చేసిన, శ్రీమన్నారాయణుని పూజించిన, పురాణ కాలక్షేపం చేసిన శ్రీహరి సంతోషించి మన మనోవాంఛ సిద్ధించే విధంగా చేస్తాడు. భక్తి శ్రద్ధలతో మాఘ పురాణాన్ని విన్నవారికి మోక్షప్రాప్తి కలిగేలా ఆయన అనుగ్రహిస్తారు అంటూ గౌతమ ముని ఆ మునివనితతో చెప్పినట్లుగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పినటువంటి కథ ఇది. ఇప్పుడు మరొక కథ గురించి తెలుసుకుందాం. పూర్వకాలమున గంగా నదీ తీరమున ఉత్తర భాగమున భాగ్యపురం అనేటటువంటి పట్టణం ఉండేది. అందులో నివసించే జనులందరూ కూడా భాగ్యవంతులే. గొప్ప వ్యాపారాలు చేసి ధనాన్ని సంపాదించి అపర కుబేరుడమని చెప్పి గర్విస్తూ ఉండేవారు. ఆ నగరంలో హేమాంబరుడు అనేటటువంటి ఒక వైశ్యుడు ఉండేవాడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణెములు రాసుల కొలది ఉన్నవాడు. అయితే మరికొంత కాలానికి హేమాంబరుడు చనిపోతాడు. తండ్రి చనిపోగానే ఇద్దరు అన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగాలు వేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లుగా పాడు చేస్తూ ఉండేవారు. ఇద్దరూ చెరొక ఉంపుడు గత్తెను చేరదీసి కులభ్రష్టులు అయి ఉన్నారు. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పులి నోటబడి చనిపోతాడు. ఇక చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా కర్మవశాత్తు తాచుపాము కరవడం వలన నోటి వెంట నురగలు కక్కుతూ అతను కూడా చనిపోతాడు. ఆ విధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోగా యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకానికి తీసుకుని వెళతారు. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాడిని నరకంలో పడవేయమని చెబుతాడు. రెండవ వాడిని స్వర్గలోకంలో పంపించమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అంటాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలం. ఇద్దరం ఒకే విధంగానే పాపాలు చేసి ఉన్నాం. అయినా వాడికి నరకం ఎలా, నాకు స్వర్గం ఎలా ప్రాప్తిస్తుందో కాస్త వివరించండి అని అడుగుతాడు. ఆ మాటకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ మిత్రుని కలుసుకునేందుకు ప్రతిదినం గంగానది దాటి అవతల గట్టులో ఉన్నటువంటి నీ స్నేహితుడితో సంభాషించి వస్తూ ఉండేవాడివి. ఆ విధంగా మాఘమాసంలో నదిని దాటుతూ ఉండగా కెరటాల యొక్క జల్లులు నీ శిరస్సుపై పడ్డాయి. అందువలన నీవు పవిత్రుడవయ్యావు. మరొక విషయం ఏమిటి అంటే నీ మిత్రుడు బ్రాహ్మణుడు.
ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేస్తే గోహత్యాది మహాపాతకాలు ఉన్నా కూడా నశించిపోతాయి. కాబట్టి విప్రుని చూడడం వలన నీకు మంచి ఫలితం కలిగింది. అంతేకాకుండా ఆ బ్రాహ్మణుడు పఠించేటటువంటి గాయత్రి మంత్రమును కూడా నీవు విన్నావు. గంగా నదిలో ఉన్నటువంటి నీరు నీ శరీరం మీద పడింది కాబట్టి నీ పాపాలన్నీ నశించినందువలన నిన్ను స్వర్గానికి పంపుతున్నాను అంటూ చిత్రగుప్తుడు వివరిస్తాడు. ఆహా, ఏమి నా భాగ్యం! గంగాజలం నా మీద పడినంత మాత్రానే నాకు ఇంతటి మోక్షం కలిగిందా అంటూ ఆ వైశ్యకుమారుడు సంతోషించి దేవతలతో పాటుగా స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పినటువంటి మాఘమాసంలోని కొన్ని కథల గురించి విన్నారు కదండి. ఈ వివరణ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేసి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక చక్కని కథతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.